టు ఆల్ అసోసియేట్స్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎవ్వరు ఎంప్లాయీస్ లేరు, అందరూ కూడా ఓనర్సే. గుర్తుపెట్టుకోండి, మనమంతా కూడా ఓనర్సేనమాట. మనమంతా కూడా ఈ కంపెనీలో బిజినెస్ ఓనర్స్. కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మన కమిషను సార్, కంపెనీ టర్న్ ఓవర్ 100 కోట్లు ఉంది కదా, ఆ 100 కోట్లో మరి నా షేర్ ఎప్పుడు రావట్లేదే అంటే, ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేసుకుంటారో వాళ్ళ షేర్ అక్కడ నిర్ణయించబడుతుంది. ఎందుకంటే మన కంపెనీలో 1,00,00,000 మంది దాకా ఉన్నారు, 1,00,00,000 పైన ఉన్నారు. మరి 1,00,00,000 ఉన్నారు కాబట్టి అందరికి షేర్ ఇవ్వాలంటే అందరికి కూడా జస్ట్ ఒక 1,000 రూపాయలు లేదా ఒక 10,000 లోపు వస్తుంది. మరి అలా అందరికీ వస్తే విలువేముంటుంది? కాబట్టి అలా రాకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకు తగ్గట్టుగా ఈ షేర్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనమంతా ఈ యొక్క బిజినెస్ లో పార్ట్నర్స్ మీ, మెంబర్స్ కాదు, పార్ట్నర్స్ మీ. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ పార్ట్నర్షిప్ అనేది నువ్వు డిసైడ్ చేసుకుంటే వస్తుంది అంతే. ఎవరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు నీ పార్ట్నర్షిప్ ఎంత అనేది. ఇన్ఫెక్టోనిల్ సిరప్ ఇందులో మనకి చాలా చాలా అద్భుతమైందండి. ఎందుకు ఇది అద్భుతమైంది? ఇప్పుడు కంపల్సరీగా కావాల్సింది. ఎందుకు ఇప్పుడు కావాల్సిందంటే, ఎండాకాలం వాటర్ అనేది కొంచెం పొల్యూషన్ గురవుతా ఉంటది ఎక్కువగా. మళ్ళా తర్వాత ఎండాకాలంలో వర్షాలు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంటాయి. ఈ వర్షాలు పడ్డప్పుడు మొత్తం కూడా డస్ట్ వాటర్ మనకి ఎక్కువగా వస్తుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మన బాడీలో జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి మనల్ని రక్షించుకోవడానికి చాలా సూపర్ ప్రొడక్ట్ అనమాట. ఏ ఒక్క వ్యక్తి కూడా, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వాటికి ఎవరైనా వాడుకునే ప్రొడక్ట్. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్: మంజిష్ఠా సారం, గురుసి సారం, అలాగే తులసి సారం, గుగుల్, ఇలాంటి ఐటమ్స్ మనకి ఇందులో కలగలిపి ఉందన్నమాట. చాలా అద్భుతమైనది. ఈ ప్రొడక్ట్ యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ప్రొడక్ట్ డైరెక్ట్ గా మనకి ఏ విధంగా పనిచేస్తుంది, సింపుల్ గా చెప్పాలంటే డైరెక్ట్ గా. ఎందుకంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తీసుకున్నప్పుడు మనం దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకోవచ్చు. కానీ ఇది మనకి డైరెక్ట్ గా దేనికి పనిచేస్తుంది అది చెప్పండి అంటే, ఇన్ఫెక్టోనిల్ అనేది ఒక శక్తివంతమైనటువంటి మూలిక సిరప్ అండి. ఇందులో నో డౌట్ అనమాట. ఎందుకంటే మనకి చాలా పర్ఫెక్ట్ అయినటువంటి ప్రొడక్ట్. ఇది వాడటం వల్ల మన బాడీలో చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తుంది అనమాట. అందులో మనకి గన్ షాట్ గా తగిలేవి మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అవి ఏంటంటే, ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ పై ప్రభావం చూస్తుంది. సార్, నాకు ఐ ఇన్ఫెక్షన్ ఉంది సార్, నాకు నోస్ ఇన్ఫెక్షన్ ఉంది సార్, నాకు ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది సార్, నాకు బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది సార్, నాకు మోకాల కాడ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్, నాకు గిలక కాడ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్, ఇలాగా సార్ నాకు ఇక్కడ గొంతు కాడ ఇన్ఫెక్షన్ ఉంది సార్. ఏ ఇన్ఫెక్షన్ అయినా ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా, ఇది వాడడానికి నువ్వు ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వాడు. ఇది సైనస్ పై ప్రభావవంతంగా పనిచేస్తుంది. సైనస్ ఏమవుతుంది, మనకి జలుబు ఒక స్టేజ్లో ఆగిపోతుంది అనమాట. ఒక స్టేజ్లో ఆగిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ గురి చేస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కాకుండా దానివల్ల హెడేక్ రాకుండా, దానివల్ల ఆ పార్ట్ చెడిపోకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి సైనస్ మీద కూడా ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి సైనస్ పేషెంట్లకి ఇది ఇవ్వడానికి ఎలాంటి మీరు ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. ఇది బ్లాక్ అండ్ ఎల్లో అండ్ వైట్ ఫంగస్ ని శక్తివంతంగా నిర్మూలిస్తుంది అనమాట. ఎలా పనిచేస్తుంది అంటే, మీరు బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్ ఏ సార్ ఇది మంచి కలర్ కాంబినేషన్ చెప్తున్నారు అనుకుంటున్నారేమో. మీరు కరోనా రాకముందు వీటి గురించి నాకు కూడా పెద్దగా తెలియదు. కానీ కరోనా వచ్చినప్పుడు మన బాడీలో ఇలాంటి ఫంగస్ బాడీ మొత్తం కూడా ఉన్నాయి అనేసి అప్పుడు చాలా మందికి తెలిసింది. ఆ ఫంగస్ ఎప్పుడు మన బాడీలోనే ఉంటాయి సార్. అవి ఇప్పుడు కూడా ఉంటాయి. కాకపోతే అవి ప్రభావవంతంగా పనిచేయకుండా, మెదరకుండా నిద్రావస్థలో ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయిందో అవి ఇక పెచ్చిరేగిపోయి మనల్ని అనేక రకాల ప్రాబ్లమ్స్ కి గురి చేస్తూ ఉంటాయి అనమాట. అలాంటి బ్లాక్ ఫంగస్ ని నిర్మూలించడంలో, మెదలకుండా వాటిని పడుకోబెట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. వాటి యొక్క పనితీరు ఎక్కడైతే అవి పనిచేసాయో అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటుంది అనమాట. మరి ఆ వాటి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.
అలాగే ఇది మన రక్తాన్ని చాలా బాగా శుద్ధి చేస్తుందండి. చాలా మందికి లీవ్ కేర్ వాడండి, లివర్‌కి సంబంధించిన టాబ్లెట్స్ వాడండి ఇలాగ చెప్తూ ఉంటాం కదా! ఇది మనకి లీవ్ కేర్ అంటే లివర్ మీద కూడా కొంత మేరకు పనిచేస్తుంది. అలాగే లివరు చేసే పని కూడా ఇది చాలా వాటికి చేసేస్తుందనమాట. కాబట్టి మనకి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే బ్లడ్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనం ఇది ఇచ్చుకోవచ్చు. ఇది డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. చాలా మంది ఇంట్లో ఫ్యాన్ తుడిసినా గూడా తుమ్ములొస్తూ ఉంటాయి. ఇంకా రకరకాల సమస్యలు, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి ఇది ఇన్ఫెక్టివ్ నీళ్లు వాడితే మీకు ఆ డస్ట్ అలర్జీ అనేది తొందరగా తగ్గిపోతుంది. దాని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ అనేది మన బాడీకి ప్రవేశించకుండా చూసుకుంటుంది. ఇది ఆయాసం ఉన్న వాళ్ళకి ఒక మంచి ఉపయోగకారిణి అండి. ఆయాసం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది దగ్గు, జలుబు, రొంప ఉన్నవారికి అద్భుతమైనటువంటి ఔషధం సార్. దగ్గు, జలుబు, రొంప ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఔషధం. ఇది సెప్టిక్ కాకుండా నివారిస్తుంది సార్. చాలా మంది ఏదో రాయి తగిలింది, ఏదో ఐరన్ తగిలింది, లేపోతే ఇంకోటి ఏదో తగిలింది, సెప్టిక్ అయ్యిద్దేమో, సెప్టిక్ ఇంజెక్షన్ చేయించుకోండి, లేపోతే ఆ పుండు మానదు, అది ఇది అంటూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకి ఇది సెప్టిక్ కాకుండా నివారించడంలో చాలా పర్ఫెక్ట్ అయినటువంటి ఐటెమ్ సార్. ఇది వాడటం వల్ల సెప్టిక్ కాకుండా మనం నివారించుకోవచ్చు. ఇది గొంతు ఇన్ఫెక్షన్ ఇందాక అనుకున్నాం కదా! బాడీలో ఎక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా గూడా తగ్గిస్తుంది. అయినా గూడా మళ్ళా డౌట్ ఎందుకనేసి ఒక్కో పాయింట్‌ని రాయడం జరిగిందన్నమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్ గూడా ఇది కంట్రోల్ చేస్తుంది. తద్వారా మనకి వాయిస్ మోడ్యులేషన్ కాకుండా చూసుకుంటుంది. అలాగే మనకి క్యాన్సర్ దాకా కూడా వెళ్ళకుండా చూసుకుంటుందన్నమాట. స్వరపేటిక సమస్యలు రాకుండా కూడా చూసుకుంటుంది. ఇది పేగు ఇన్ఫెక్షన్స్ కూడా మనకి చిన్న పేగులో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. పెద్ద పేగులో ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. వాటి మూవ్‌మెంట్‌లో తేడా వస్తా ఉంటది. అలాంటి వాటిని కూడా కంట్రోల్ చేయడంలో ఇది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది సార్. ఇది మలద్వారానికి ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుంది? పైల్స్ వస్తాయి. అలాగే పుండులాగా ఏర్పడిపోతాయి. అలాగే పైల్స్‌లో మనకి 4, 5 రకాలున్నాయి. అవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనం ఇది వాడితే కంట్రోల్ చేస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే పైల్స్ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇది ఇచ్చుకోవచ్చు. తొందరగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సింపుల్‌గా చెప్పాలంటే. ఇది గజ్జి, తామర లాంటి రుగ్మతలను కూడా రాకుండా మనల్ని కాపాడుతుందన్నమాట. గజ్జి, తామర చాలా మందికి చూస్తే మీరు సంవత్సరాల తరబడి ఉంటుందండి. మోటు భాషలో చెప్పాలంటే మనకి అన్నం మాడినప్పుడు ఆ యొక్క ఐటెమ్ గిన్నె ఉంటుంది గదా! అది తీసేసిన తర్వాత లోన ఎలా కనపడుతుంది మనకి నల్లగా అలాగ ఉంటుందండి వాళ్ళకి గజ్జల్లో. అలాంటి వాళ్ళని సైతం గూడా చాలా బాగా మనకి ఇది కాపాడుతుంది. అయితే దీంతో పాటు మీరెప్పుడైనా గాని ఏదైనా స్కిన్ అలర్జీ తగ్గించాలి అంటే అలోజెల్ క్రీమ్‌ని కంపల్సరీగా మీరివ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, ఇవన్నీ మెడిసిన్స్ వాడేటప్పుడు అది తగ్గుతూ ఉంటాయి. తగ్గేటప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఒక రకమైనటువంటి హార్డ్ ఏర్పడుతుందన్నమాట స్కిన్ మీద. హార్డ్ ఉండటం వల్ల మనం అటు ఇటు కదులుతూ ఉంటాం గదా! అటు ఇటు కదిలినప్పుడు ఆ స్కిన్ను ఎక్స్‌టెండ్ సాగడము, మూసుకుపోవడము ఇలా జరిగినప్పుడు అక్కడ మంటలాగొస్తుంది. అది పగిలే అవకాశం ఉంటుందన్నమాట అక్కడ స్కిన్. కాబట్టి మీరు అలోజెల్ క్రీమ్‌ని అప్లై చేస్తే అది మెత్తగా అయిపోయి ఎక్కడా గూడా మీకు అది పగిలే అవకాశాన్ని కలిగించదు. అది మానుతుందన్న విషయాన్ని మనకి తెలియకుండా మాన్పిస్తుందన్నమాట. కాబట్టి దాన్ని మనం అలోజెల్ క్రీమ్‌ని కంపల్సరీగా మనం చేసుకోవాలి. లేదా మనకి స్కిన్ గార్డ్ క్రీమ్ ఉంది అదైనా అప్లై చేసుకోవాలి. అలాగే కొన్ని రకాల సుఖ వ్యాధుల నుంచి కాపాడుతుంది. మీకు తెలుసు సుఖవ్యాధులు ఎందుకొస్తాయి? చాలామంది మనకి వేరొకళ్ళతోటి సంబంధం లేని వ్యక్తులతోటి కలవటం వల్ల వస్తాయనేసి అనుకుంటూ ఉంటారు. యెస్, అది దగ్గర దగ్గర 50-60% వాస్తవమే ఉంది. కానీ ఒక 40% దాకా మనం పబ్లిక్ టాయిలెట్స్‌ని వాడటం వల్ల గూడా వస్తున్నాయండి. పబ్లిక్ టాయిలెట్స్‌ని మనం వాడటం వల్ల గూడా వస్తూ ఉంటాయి. మీకు లేడీస్‌కి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. వాళ్ళు అట్లా అని ఏదో తప్పు చేశారని కాదు. వాళ్ళు కూర్చొని పాస్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు నేలకి వాళ్ళకి డిస్టెన్స్ అనేది పెద్దగా మెయింటైన్ చేయరు కాబట్టి తొందరగా వాళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది. అదే మగవాళ్ళైతే నిల్చొని పాస్ విసర్జన చేస్తా ఉంటారు. వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ జస్ట్ ఒక 5% అవకాశం ఉంటుంది. కానీ లేడీస్‌కి మాత్రం
30-40% అవకాశం ఉంటుందన్నమాట పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల. అలాంటి వాళ్ళకి వాళ్ళ సమస్య ఏదైనా కానీ ఇది చాలా మంచి ఉపశమనం కలిగిస్తుంది సార్. అలాగే సోరియాసిస్ కంట్రోల్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది సార్. సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి ర్యాషెస్ లాగా వచ్చి మంటల్లాగా వచ్చేసి ఎలర్జీ లాగా ఫామ్ అయిపోవడం, అలాగే జిలలు రావడము, ఇలాగా సమ్మర్లో అయితే వాళ్ళు అస్సలు ఉండలేరండి. సోరియాసిస్ ఉన్న వాళ్ళు చెమట పట్టగానే వాళ్ళకి మంట వచ్చేస్తా ఉంటుంది అనమాట. 10 మందిలో ఉన్నాము, అక్కడ ఏమన్నా మనం రఫ్ చేసుకుంటే అందరు చూస్తూ ఉంటారనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. కానీ వాళ్ళ ఆలోచన అంతా దీని మీద ఉండటం వల్ల అక్కడ ఏం చెప్తున్నారో వినలేరు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, మొత్తం కూడా టోటల్ గా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఇది వాడి అలోజెల్ క్రీమ్ అప్లై చేస్తే చాలా మంచి ఉపయోగకారిగా ఉంటుంది సార్. ఇది అన్ని రకాల స్కిన్ ఎలర్జీస్ పై ప్రభావం చూపిస్తుంది సార్. ఒక గజ్జల్లోనే ప్రాబ్లమ్సా అనేం లేదు, మన బాడీలో ఎక్కడ స్కిన్ ఎలర్జీస్ వచ్చినా కూడా దీన్ని వాడచ్చు. దీన్ని మనం యూజ్ చేస్తే వల్ల దాన్ని దూరం చేసుకోవచ్చు. అలాగే ఇది చెవి నుండి వచ్చే ద్రవాలు వాటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మందికి పుట్టుకతో స్టార్ట్ అవుతూ ఉంటుంది, వాళ్ళ ఎండింగ్ దాకా కూడా వాళ్ళు చనిపోయేంత వరకు కూడా చెవి నుంచి చీము కారుతూ ఉంటుందండి. చీము కారటము, ఇంకా రకరకాల సమస్యలు వాళ్ళకి ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఇది చాలా బాగా చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది అనమాట. ఇది అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ ని దూరం చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ని చాలా బాగా దూరం చేస్తుంది అనమాట. మన బాడీలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా రకాలు ఉన్నాయి సార్, వాటన్నిటికి కూడా ఇది చెక్ పెడుతుంది. అలాగే ఇది ఎయిర్ ఫాలికల్స్ అంటే ఎంట్రుక కురుపులు అంటారు చూసారా, చిన్న చిన్న గడ్డలు వస్తాయి, అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూసుకోవడంలో చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది సార్. అలాగే ఇది వెరికోజ్ వైన్ తగ్గించడంలో సహాయపడుతుంది. వెరికోజ్ వైన్స్ అంటే మీకు తెలుసు కదా, మనకి కాలుకి నరాలు కుచ్చులుగా వస్తాయి, బయటకు కనబడుతూ ఉంటాయి. అలాంటి దాంట్లో ఎందుకంటే అక్కడ అది నర్వస్ ఇన్ఫెక్షన్ అనమాట. అలాంటి దాన్ని కూడా ఇది కంట్రోల్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. బ్లడ్ అంతా అక్కడ స్టక్ అయిపోయి ఇప్పుడు ఒక ట్యూబ్ని తీసుకొచ్చేసి మనం గాలి కొడుతూనే ఉన్నాం అనుకోండి, దాని సైజు వాటికి వస్తుంది, అయినా కూడా మనం కొడుతూ ఉంటే ఆ ట్యూబ్ లో మొత్తం మీద ఎక్కడైతే కొంచెం పల్సాగా ఉండే రబ్బర్ ఉందో అక్కడి నుంచి స్ప్రెడ్ బయటికి వస్తుంది అనమాట, ఉబ్బుకు వస్తూ ఉంటుంది మీరు గమనించినట్టయితే. అలాగే మన బాడీలో మనం ఎక్కువసేపు నిల్చొని ఉంటాం కాబట్టి బ్లడ్ అనేది కింద కాళ్ళకి నరాలకి ఎక్కువగా సపోర్ట్ అవసరం ఉంటుంది అనమాట. అలాంటి సపోర్టింగ్ లో ఎక్కడైనా కొంచెం లూజ్ ఉంటే వాటిని బయటికి నెట్టేసి తీసుకొని వస్తుంది. అందుకనే వెరికోజ్ వెయిన్స్ అనేవి అందరికి రావు, ఎక్కడో ఒక 1000 మందిలో ఒకరికి ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు జస్ట్ ఎక్కువసేపు నిలబడకుండా ఉంటే చాలు. అలాగే నైట్ పూట పడుకునేటప్పుడు వాళ్ళ యొక్క మంచం అంటే చాలా మంది వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి కదా, హెడ్ కంటే కాళ్ళు పైకి పెట్టుకుంటే కనుక నీకు తొందరగా వెరికోజ్ వెయిన్ అనేది ప్రభావం చూపించదు, ఒక 50% కంట్రోల్లో ఉంటుంది అనేసి చెప్పగానే ఏం చేస్తామంటే మనం కాళ్ళ కింద దిండ్లు పెట్టుకుంటాం సార్. కాళ్ళ కింద దిండు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మధ్యలో మోకాలి కాడ గ్యాప్ రావటం వల్ల భారం అంతా మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళు తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం నిద్రలో వాటిని మళ్ళా దిండుని కూడా పక్కకు తన్నేసి మళ్ళా మామూలుగా పడుకుంటాం మామూలుగా. కాబట్టి దానివల్ల అస్సలు ఉపయోగం ఉండదు. మనం చేయాల్సిన పని సింపుల్ టెక్నిక్ అనమాట, ఏం లేదు, కాళ్ళ వైపు ఉన్నటువంటి మంచం కోళ్ళ కింద ఒక అరడుగు హైట్ లేపుకోవడమే, సింపుల్ అనమాట. ఒక అరడుగు హైట్ లేపుకోవటం వల్ల ఆటోమేటిక్ గా కాళ్ళు తల కంటే పైకి లెగుస్తాయి. నీకు దిండు లేకపోతే నిద్ర పట్టదు, కాబట్టి దిండు పెట్టుకోవచ్చు, అలాగే కాళ్ళు కూడా హైట్ ఉంటాయి అనమాట. కాబట్టి మన ఈ చిన్న సింపుల్ టెక్నిక్ తోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇది వాడుకోవడం వల్ల కూడా కంట్రోల్ ఉపశమనం కలిగిస్తుంది అనమాట. అలాగే తలలో వచ్చే కురుపులు, అలాగే చుండ్రు కూడా, చాలా మందికి తలలో అలర్జీస్ ఫామ్ అవుతూ ఉంటాయి, అలాగే చుండ్రు కూడా వస్తూ ఉంటుంది, అలాగే చిన్న చిన్న గుల్లలు వస్తూ ఉంటాయి. ఆ ర్యాషెస్ ని కూడా తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే చుండ్రు ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు, తలలో పుళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అలాగే ఇది మొహం మీద వచ్చే కురుపులు, చాలా మందికి మొటాలు చిన్నవి రావండి, పెద్దవి వస్తాయి, ఇంత లావున వస్తూ ఉంటాయి. మీరు గమనించినట్టయితే ఒక్కొక్కరికి మొహం అంతా అదే ఏదో ఒక రకమైనటువంటి ఫేస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇది వాడించడం వల్ల సూపర్ గా రిజల్ట్ వస్తుంది. అలాగే ఎక్కువ చెమట పట్టడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు మనకి ఎండాకాలంలో చెమటకాయను వస్తూ ఉంటుందండి, అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి సోపు పౌడర్ కూడా వాడితే చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది.
అలాగే కండరాల నొప్పులను కూడా ఇది కొంత మేరకు తగ్గిస్తుందండి, కండరాల నొప్పులు కూడా. అలాగే కీళ్ళ వాపుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది సార్. కీళ్ళ వాపులు మనకి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాపులకు కూడా ఇది, ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉండటం వల్లే వాపులు వస్తాయన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా అది కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే మోకాల్లో గుజ్జు పోకుండా చూడండి, అంటే ఒక వయసు దాటిన తర్వాత 40 years 50 years దాటిన తర్వాత చాలా మందికి మోకాల్లో గుజ్జు అరిగిపోతూ ఉంటుంది. అలాంటి సమస్యలు ఉన్నాయి అనుకుంటే గనుక మీరు ఇది వాడటం వల్ల గుజ్జు అరిగిపోకుండా చూసుకుంటుందట. అలాగే ఇది వాతం నొప్పుల నుంచి కూడా మనల్ని దూరం చేస్తుంది, అంటే మోషన్ ఫ్రీ చేస్తుంది అనమాట. వాతం నొప్పులు ఎందుకు వస్తాయి? మోషన్ ఫ్రీగా అవ్వకపోతే వాతం నొప్పులు వస్తాయి. ఇది వాడటం వల్ల మోషన్ కూడా ఫ్రీగా అయ్యే అవకాశం ఉంది. దానివల్ల వాతం వల్ల వచ్చే నొప్పుల్ని, పెయిన్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇది అన్ని రకాల వైరల్ ఫీవర్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది. వైరల్ ఫీవర్స్, చాలా మంది వైరల్ ఫీవర్స్ వస్తే ఇది బాగుంటుంది కదా అనేసి ఇదే వాడతారేమో. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఫీవర్ గార్డ్ సిరప్ ఉంది, అది అందుబాటులో లేకపోతే ఇది వాడుకోవాలి. లేదా ఇది రెండు వాడగలిగే శక్తి ఉంటే కనుక వాడితే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మీరు వాడగలిగే శక్తి ఉంటే రెండు వాడుకోండి, లేదు అంటే కనుక ఫీవర్ గార్డ్ సిరప్పే వాడుకోవాలి. అది అందుబాటులో లేకపోతే ఇది వాడుకున్నా కూడా మీకు చాలా వాటికి ఫ్రీ చేస్తుంది. ఇది శరీరం మీద వచ్చే మంటలు, దురదలు తగ్గించడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఎండాకాలం మనం బయటికి వెళ్తే మనకు తెలియకుండా ఎండ పడగానే ర్యాషెస్ లాగా మంట వచ్చేస్తుంది, మనం ఏదో ఒక ఇచ్చింగ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది మన మొత్తం బాడీని ఇన్ఫెక్షన్ రాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ వస్తే గనక తగ్గించే ఒక మంచి ఔషధం. ఇది వాడటం వల్ల మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు, ఒకవేళ వస్తే కూడా తగ్గించే ఒక మంచి ఔషధం అంట. సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మనం ఎవరికైనా ప్రొడక్ట్ ప్రిఫర్ చేయొచ్చు, అలాగే మనం కూడా వాడుకోవచ్చు. ఈ డోసేజ్ ఏంటంటే చాలా మంది సార్ చిన్న వయసు పిల్లలకి ఎంత వాడాలి? మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, ఎంత వయసు అయితే అంత ml. 2 సంవత్సరాలు 2 ml, 1 year 1 ml, 5 years 5 ml, 7 years 7 ml, 10 years 10 ml. 10 years తర్వాత ఇంకా ఎంత వయసు ఉన్నా కూడా 10 ml చాలు. 10 years పైన వాడికి 10 ml. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడితే మంచిది. లేదా కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే మనం ఆఫ్టర్నూన్ కూడా ఒక 10 ml తీసుకోవచ్చు. ఒకవేళ సార్ నేను ఆఫ్టర్నూన్ ఇంట్లో ఉండను అనుకుంటే కనుక మార్నింగ్ 15 ml 15 ml, ఈవినింగ్ 15 ml 15 ml తీసుకుంటే చాలు, వితౌట్ వాటర్. తర్వాత కొంచెం వాటర్ తీసుకోవడమే, అంతే. టోటల్ గా బ్లడ్ లో వచ్చే ఇన్ఫెక్షన్ కి ఇది మొత్తం కూడా చెక్ పెడుతుంది. బ్లడ్ కి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది సార్, సింపుల్ గా చెప్పాలంటే ఇది. థ్యాంక్ యూ. డౌట్ ఉంటే జస్ట్ రాసి పెట్టుకోండి. Healthy life with IMC.